ఈ దేశంలో యువత ఇప్పుడు తమను తాము బొద్దింకలతో పోల్చుకుంటున్నారు. లక్షల మంది యువకులు మేము బొద్దింకలం అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలేం జరిగింది? యువతలో ఒకసారిగా ఇంత అసంతృప్తి ఎందుకు బయటపడింది? ఒక బొద్దింక ఎలా ఒక తరం మానసిక స్థితికి ప్రతీకగా మారింది? నమస్తే. ఇదంతా ఎందుకెలా మొదలైందో ఇప్పటికే మీలో చాలా మందికి తెలుసు. దీనికి కారణం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్ట్‌లో ఒక విచారణ సందర్భంలో ఈ మధ్య యూత్ పని పాట లేకుండా ప్రభుత్వాలను, వ్యవస్థలను ప్రశ్నిస్తూ ఉంటారని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇలాంటి వారిని ఆయన బొద్దింకలతో పోల్చారు. ఈ మాటలు వైరల్ అవ్వగానే ఒక భారతీయ యువకుడు సరదాగా ఆన్‌లైన్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచనను పోస్ట్ చేశాడు. ఊహించని విధంగా అది వైరల్ అయ్యి వారం తిరిగే లోపే కోట్ల మంది యువత ఆ ఆన్‌లైన్ పార్టీలో చేరిపోయారు. నాలాంటి పాత తరం వాళ్ళం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఈ ఉద్యమం సోషల్ మీడియాలో కనీవినీ ఎరగని విధంగా పాపులర్ అయిపోయింది. చూస్తుంటే ఇది ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆ విషయానికి తర్వాత వద్దాం. ముందు మాట్లాడుకోవాల్సింది అసలు యువతకు ఏమైంది? నాలాంటి చాలా మందికి నేటి యువత మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు చాలా స్వార్థపరులు. వారి చదువు, వారి కెరియర్, వారి ఉద్యోగం, వారి సంపాదన, వారి సుఖం, వారి సంతోషం తప్ప వారికి సమాజంలో మరే విషయాలు పట్టవు. అయితే దేశంలో ఇప్పుడు నిరుద్యోగం బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. దీనివల్ల యువతీ యువకుల్లో అభద్రతా భావం, ఆందోళన, డిప్రెషన్ లాంటివి ఎక్కువగా ఉన్నాయని మాత్రం తెలుసు. అయితే ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉపాధి లేకపోవడమే కాదు, భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోవడం కూడా. దీంతో యువత ఒక రకమైన నిరాశలోకి కూరుకుపోతున్నారు. ఒకప్పుడు యువత కలలు కనేవారు. ఇప్పుడు యువతీ యువకులు చాలామంది ఎలాగోలా నిలదొక్కుకోగలిగితే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ మార్పే బాధ కలిగిస్తుంది. భవిష్యత్తు మీద నమ్మకం ఎప్పుడు పోతుంది? కనుచూపు మేరలో తమ సమస్యలు వినేవారు, అర్థం చేసుకునేవారు, సలహా ఇచ్చి సమస్యలు తీర్చేవారు లేనప్పుడు. చేతిలో డిగ్రీ ఉంది, నైపుణ్యం ఉంది, కానీ ఉద్యోగం లేదు. ఉద్యోగం వచ్చినా అది చాలని జీతం. ఇంతకు ముందులా కష్టపడితే జీవితం మారుతుందన్న ఆశ వారిలో రోజురోజుకి సన్నగిల్లుతుంది. ప్రభుత్వాలు సాధారణంగా యువత కోపాన్ని చూసి భయపడతాయి. కానీ కోపం కంటే ప్రమాదకరమైంది నిరాశ. ఎందుకంటే కోపం ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, గొడవ చేస్తారు, వ్యవస్థల్ని ఎదిరిస్తారు. అదే నిరాశలో ఉన్న వాళ్ళైతే వ్యవస్థల్ని నమ్మడం మానేస్తారు. అదే ప్రజాస్వామ్యానికి ఆఖరి మెట్టు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని బొద్దింకలు, పనికిరాని వాళ్ళు, పారాసైట్స్ అంటే మీరేం చేస్తారు? సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నదే చేస్తారు కదా! ఒకప్పుడు నిరసన తెలపాలంటే సభలు, సంఘాలు, నాయకులు అవసరమయ్యేవాళ్ళు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ చాలు, ఒక మీమ్ చాలు, ఒక రీల్ చాలు. కొన్ని గంటల్లోనే లక్షల మందికి మన మెసేజ్ చేరిపోతుంది. కోపంగా బల్లలు గుద్దుతూ ఇచ్చే ఉపన్యాసాల కంటే ఇవి ఎన్నో రెట్లు పవర్‌ఫుల్. చివరిగా అధికారంలో ఉన్న బీజేపీకి ఆన్‌లైన్‌లో ఎంత సభ్యత్వం ఉందో ఆ సంఖ్యను దాటిపోయి రోజురోజుకి పెరుగుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ చివరికి ఎక్కడికి వెళ్లి ఆగుతుంది? అది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం సులువు. సమాజంలో మార్పు తీసుకురావడం కష్టం. ఒక్కోసారి ఇలాంటి ఆందోళనలు వచ్చినంత వేగంగా చల్లబడిపోతాయి. ఇప్పుడు యువతలో పెల్లుబికిన ఈ ఆవేశం రాజకీయ రూపం తీసుకోవాలంటే దానికి స్థానిక నాయకత్వం, ఫండింగు, దీర్ఘకాలిక ప్రణాళిక వగైరాలు అవసరం. అందుకే కాక్రోచ్ జనతా పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూడనవసరం లేదు. ఇది ఒక రాజకీయ థర్మామీటర్.
ఈ దేశ యువత మనస్థితిని కొలిచే థర్మామీటర్. ఆ థర్మామీటర్ ఇప్పుడేం చూపిస్తోంది? యువతలో పెరుగుతున్న అసంతృప్తిని, భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితిని, తమ మాట వినేవాళ్ళు కావాలనే ఆకాంక్షను చూపిస్తోంది. ఒక బొద్దింక సింబల్ వైరల్ కావడం వార్త. కానీ లక్షల మంది యువత ఆ బొద్దింకలో తమ ప్రతిబింబాన్ని చూసుకోవడం ఇదే ఇప్పుడు అసలు కథ. యువతలో ఇప్పుడు చూస్తున్న ఈ కొత్త శక్తి, ఈ ఉత్సాహం, ఈ అసంతృప్తి చివరికి నిరాశగా మారకూడదు. యువత తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలి. అది ఆన్‌లైన్ ఉద్యమాల ద్వారానా, రాజకీయ భాగస్వామ్యం ద్వారానా, లేక కొత్త ఆలోచనల ద్వారానా? ఆ నిర్ణయం వాళ్ళదే.